దేవునికి స్తోత్రం. మనందరూ ఆత్మీయతంగా పోస్టులకు మీతో హృదయపూర్వకమైనాను. మరి చేరువచ్చిన సంఘటనలు, బంధువులు, మిత్రులు, స్నేహితులందరికీ నా హృదయపూర్వకమైనాను. దేవుని మహాత్మ్యం బట్టి మరి హిందువుగా ఉన్న నేను 1995 సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత 2012 సంవత్సరంలో దేవుడు సేవక్రమాన్ని పిలిచాడు. నేను 1999 నుంచి మరి ఒమేగా స్వరం పత్రిక చదివి, ఆ తదుపరి అయ్యగారు రాసిన పుస్తకాలు చదివి, ఈ తరంలో దేవుని ప్రవక్త, దేవుడు పంపినటువంటి ప్రవక్త, అపోస్తులు, దేవుని సంఘ సంస్కరణ జరిగించే గొప్ప నాయకుడని గుర్తించి మరి 2012 సంవత్సరంలో నేను అభిషేకం తీసుకొని సేవా పరిచర్య కొరకు పాస్టర్ దయాసాగర్ గారి దగ్గర అసోసియేట్ పాస్టర్గా పనిచేస్తున్న సమయంలో 2013 సంవత్సరంలో ఒకసారి అయ్యగారు నాతో మాట్లాడి, బెంగళూరు పట్టణానికి సేవకి వెళ్ళాలి బాబు, వెళ్తావా అని అడిగారు. వెంటనే నేను చెప్పాను, అయ్యగారు వెళ్తానని. అయితే అప్పటికే నాకు 2010 సంవత్సరంలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. నా గుండె బయటికి తీసేసి ఆర్టిఫిషియల్ గుండె మీద నడిపించి దాన్ని రిపేర్ చేసి మరలా తిరిగి గుండె పెట్టారు. ఇంకా నేనైతే అనుకున్నాను, ఇంకా సేవ వద్దు, ఏమొద్దు, ఒక విశ్వాసిగా ఉందాం అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి అభిషేకం పొంది 13వ సంవత్సరంలో అభిషేకం మరి దేవుని సేవకు సమర్పించబడి 2012లో అభిషేకం తీసుకున్నాను. 13లో అయ్యగారు నన్ను బెంగళూరు పట్టణానికి పంపించారు. మరి ఆ దినము నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 11 సంవత్సరాల సేవ పరిచర్లో ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న అనేకమైన వింగ్స్లో మరి అయ్యగారు నన్ను నియమించడం జరిగింది. ఆ నియమము ఏదైతే అప్పగించారో ఆ పనికి నేను సంపూర్ణంగా విధేయునై పనిచేస్తూ ఉన్నాను. అవుట్రీచ్ పరిచర్లో కూడా మరి దేవుని మహాకృపను బట్టి గత సంవత్సరం ఢిల్లీలో రాజధానిలో, దేశ రాజధానిలో మీటింగ్స్ పెట్టడానికి కృప చూపించారు. అదే సమయంలో నేను మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి సిద్ధపడ్డాను. అప్పటికి సంవత్సరన్నర అయింది ఇక్కడ స్థలం కొని. ఆ తదుపరి మరి ప్రారంభించాలనుకున్నప్పుడు ఒక్కొక్క సమస్య ప్రతి సమస్య 9 నెలలు మరి వెంబడిస్తున్నప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి నేను మాట్లాడి ప్రార్థన చేయించుకొని సంఘ బిడ్డలందరూ కూడా సంధించబడి, ఉజ్జీవింపబడి, ఆదరించబడి, లేవనెత్తబడి, నూతన పరచబడి వెళ్ళటం సహాయం చేయండి. ఈ మందిరం చుట్టూ మీ అగ్ని కంచె, నీ అగ్ని ప్రాకారం, నీ దేవాగ్ని ప్రాకారం మేము ప్రతిష్ఠించుకుంటున్నాము. అందరము కలిసి ఒక్క మనిషి ఏకీభవించి చేస్తున్న ప్రార్థనలు పరలోకం నుండి ఆమేన్ పలుకుతున్నారు కనుక నీ స్తోత్రం తండ్రి. తదాస్తు దేవా, నీకు వందనాలు 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 వందనాలు. ఈ మందిరాన్ని ప్రతిష్ఠించి ఈరోజు ఏక దేవుని నామమును మేము రిబ్బన్ కత్తిరించి లోపల ప్రవేశించబోతున్నాం. అయితే మేము ప్రవేశించక ముందు మాకన్నా ఒక 2 క్షణాల ముందు మీరు ప్రవేశించండి తండ్రి. ఇది మొదలుకొని కడబోడ ధ్వనించే వరకు, సంఘం ఎత్తబడి నిత్య మహిమ మందిరంలో చేరే వరకు ఈ మందిరంలో మీరే ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ఇది దేవుని పాద స్థలముగా మహిమపరచండి. నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ సంగతి మాకింతవరకు తెలియకపోయినది. ప్రభా, బేతేలులో యాకోబు చెప్పినటువంటి సాక్ష్యం ఈ మందిరాన్ని వచ్చి బెంగళూరు నగరం అంతా చెప్పుకోవడానికి సహాయం చేయండి. మినిస్ట్రీస్ వారు దాని ద్వారా మరి అడిగినప్పుడు అయ్యగారు వచ్చారు. అలాగే
బంధువుల యొక్క సహకారం, మరి బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాష్ బ్రదరు, సుమా సిస్టర్, వీళ్ళందరూ వారి ప్రార్థన, వారి సహకారం, అట్లాగే ప్రత్యేకంగా మరి ఈ మందిరము ఇలా బిల్డింగు కట్టడానికి దేవుడు ఫస్ట్ ఒక కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. స్టార్టే చేయలేదు. ఇంకా నెతుకుతూ ఉంటే కాంట్రాక్టర్లు దొరకట్లేదు. నేను ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో దేవుడు నాకు మా సైట్ ముందు ఒక ఆయన్ని చూపించాడు. ఎవరైనా అని చెప్పని ఈ స్థలం నాకు ఇచ్చిన పాస్టర్ గారిని అడిగితే వాళ్ళ సంఘ విశ్వాసం అని చెప్పినప్పుడు పిలవమన్నాను, పిలిచారు. మరి వారు క్రైస్తవులే, దేవుని బిడ్డలే. ఎంత చక్కగా, ఎంత నీట్గా మందిరాన్ని కట్టించడానికి మరి దేవుడు తన జ్ఞానం ఇచ్చి వాడుకున్నటువంటి ప్రకాష్ బ్రదర్, మరి అన్నపూర్ణ సిస్టర్ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు వారిని కూడా వాడుకొని మరి ఈ యొక్క మందిరం కట్టడానికి, ఇల్లు కట్టడానికి సహాయం చేశాడు. అదృశ్యంగా ఉండి దేవుడు చేసిన సహాయాల్లో మేలులు ఇంకా చెప్పుకుంటా పోతే టైం బోలంత అయిపోతుంది. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలుకి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహకరించి ప్రార్థించి మరి నాకు ఎంతో వినంటిగా ఉన్న నా కుటుంబం, నా తల్లి, నా భార్య, నా బిడ్డలు, మరి వారు చేసినటువంటి ప్రార్థనలు, సహకారాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక మాట అయితే చెప్పాలి. 2 సంవత్సరాల క్రితం మరి జాబ్ వచ్చిన కొత్తలో అమ్మాయికి ఒక మంచి మ్యాచ్ వచ్చింది. పెళ్లి చేసేద్దామని అడిగాను నేను. అడిగితే తను ఏమందంటే, మరి ఇక్కడికి పరిచర్యకు వచ్చిన కాడి నుంచి నన్ను చూస్తూ ఉంది, పరిచర్యలో నేను ఎట్లా ఉంటానో ఏంటో. ఒకే ఒక మాట అంది, నీ కొరకు ఒక ఇల్లు, దేవుని కొరకు ఒక మందిరం కట్టించి తర్వాతే నేను పెళ్లి చేసుకుంటా, అప్పటి వరకు చేసుకున్నాను. అది ఆ నోటి వచ్చిన మాట దేవుడు స్థిరపరిచి ఈరోజు ఈ మందిర గృహ నిర్మాణానికి మరి చేసిన ప్రార్థనలు, సహకారాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.